శాఖకు తెలియజేయడం వేరు, మీరే అక్కడున్న పరిస్థితులను చేతిలోకి తీసుకొని ఒక పని చేయడం వేరు. అట్లా చేస్తే అనవసరంగా ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో చాలా వరకు కేసులు రిజిస్టర్ అయ్యి, ముఖ్యంగా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా మన భారతదేశంలో ఉన్న ఏ మతస్థులకైనా ఒక మతానికి సంబంధించిన పండుగ జరిగినప్పుడు జరిగే కేసులలో ఎఫ్ఐఆర్స్ అయితే దాని మీద కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయబడతాయి. ఏ కేసు అయినా కమ్యూనల్ షీట్స్ అవుతాయి. కమ్యూనల్ షీట్స్ వన్స్ ఓపెన్ అయింది అంటే రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు మీకు ఐడియా ఉంటుంది. సస్పెక్ట్ షీట్లు అంటే జనరల్గా దొంగతనం కేసులో చేస్తాం. రౌడీ షీట్లు అంటే ఏంటి అంటే ఏదన్నా కొట్టుకున్న కేసులు కానీ, మర్డర్ కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ ఇవన్నీ వేస్తాం. ఆ సస్పెక్ట్ షీటు, రౌడీ షీట్లలో ఇన్ జనరల్గా ఏమవుతుంది, దొంగతనాలు ఒక 5-6 ఏళ్ళు చేయకపోతే షీట్ క్లోజ్ అవుతుంది. రౌడీ షీటు ఒక 10 సంవత్సరాలు ఎటువంటి కేసులలో ఇన్వాల్వ్ కాకపోతే షీట్ క్లోజ్ అవుతుంది. బట్ కమ్యూనల్ షీట్ అనేది ఒకసారి ఓపెన్ అయితే చనిపోయేంత వరకు పోదు. చనిపోయేంత వరకు కమ్యూనల్ షీట్ అనేది క్లోజ్ కాదు. ఎందుకంటే కమ్యూనల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మనిషి యాక్టివ్గా దాంతో సంబంధం లేదు, మెదడు యాక్టివ్గా ఉందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. ఆ కమ్యూనల్ షీట్ క్లోజ్ కావాలంటే కూడా ఎస్పీ గారు క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా క్లోజ్ కావు. అనవసరంగా కేసుల వరకు వెళ్లకుండా ఏ సమాచారం ఉన్నా మీకున్న సమాచారాన్ని మా పోలీసుకు తెలియజేసినట్టయితే మేము దానికి ఖచ్చితంగా ఫాలో అవుతాం. దానికి ఖచ్చితంగా దాని మీద లీగల్గా అక్కడ ఏదైనా తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇందాక